గ్యాప్ ఉండదు, మ్యాప్ ఉండదు. అందుకే కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూ మనందరినీ నవ్వులతో ఎన్కౌంటర్ చేయడానికి రెడీగా ఉంటారు. మరి లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. అడుగో మహారాజు పులిలా కదిలాడు గణపతి రెడ్డి ఫ్యాక్షనిస్ట్. నేను మాత్రం మెసనిస్ట్ నారపరెడ్డి ఫ్యాక్షనిస్ట్. వాడు ఏం చేసినా దాని మీద మనం ఒకటి ఎక్కువ చెయ్యాలి. ఆడు ఒకటి చేసినందుకే చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇంకోటి ఎక్కువ అంటే కొంచెం ఆలోచించండి అయ్యారు. వాడు ఒక సైడ్ ముక్కు మూసాడ్రా, అన్నకు 2 సార్లు మూసాడు. గాలి ఆడట్లేదురా. దీన్నే పులిని చూసి అడిగి పంది వాత పెట్టుకోవడం అంటే. పులిని చూసి నక్క కదా, మీరు అడిగి పంది కదా. అవును కదా. మా అమ్మాయి లండన్ లో డిగ్రీ చదివి ఈ రోజు వస్తుంది. మా అబ్బాయి కూడా లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వస్తున్నాడు. మాటల్లో వచ్చేసాడు. బిడ్డ రా. సింగన్న బయలుదేరనే బళ్ళారి మంచి కాలం, కలిసి వచ్చే యోగం, న్యాయం కలిసి వచ్చే లోకం. సింగన్న బయలుదేరనే నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి. లండన్ కి వెళ్ళొచ్చిన బాబు, లండన్ కి వెళ్ళొచ్చిన బాబుకి. అరే రే రే వినడానికి చాలా చండాలంగా ఉంది. లండన్ కి వెళ్ళి వచ్చిన బాబు కంటే ఏ లండన్ అనుకుంటారో వాళ్ళు. సరిగా చెప్పండి. లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వచ్చిన బాబుకి అది పెద్దగా ఉంది అయ్యారు, కొంచెం షార్ట్ కట్ ఏమన్నా. ఓ పని చేయండి రా, లండన్ నుంచి వచ్చిన లవంగం గాడికే వేసేయండి. బాగుంది అయ్యారు. బాగుంటదిరా, మీకు బుద్ధి చెప్పు. లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వచ్చిన బాబుకే. మొత్తానికి డైలాగ్ పూర్తి చేసిన కృష్ణ బాబుకి వచ్చాడు 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 కొడుకు వచ్చాడు. నువ్వు కేజీఎఫ్ ఎలివేషన్లు ఇచ్చినా నాన్న క్యారెక్టర్ ఇచ్చే పేమెంటే ఇస్తారు. నాగార్జున గారికి ఇచ్చినంత ఏమి ఇవ్వరు. ఇంగ్లీష్ హగ్గులు కాలు మీద పడి ఆశీర్వాదం తీసుకొని మర్చిపోయావా? ఏ ఈ క్యారెక్టర్ కాళ్ళ వేళ పడి తీసుకున్నావు, మర్చిపోయావా? మీరు ఇంకా ఆపితే మా అమ్మాయి వచ్చే టైం అయింది. ఓహో రమ్మను. ఏంటమ్మా అలా చిక్కిపోయావు? ఏ నువ్వు చిక్కిపోవాలా మొన్న వాళ్ళకి? ఆ చిక్కుపోవడం వేరు, ఈ చిక్కుపోవడం వేరు. ఓహో ఓకే. నాన్న నేను వచ్చాను, డబ్బులు వాయించమని చెప్పు. ఆయనకు వాయించడమే కానీ వాయించమని చెప్పడం తెలియదమ్మా. పరీక్షలు ఎలా రాసావమ్మా? చాలా బాగా రాసా నాన్న, ఈ గ్రేడ్ పక్క. మనకి ఏ గ్రేడ్ ఏంటి? నువ్వు చేసేవన్నీ బి గ్రేడ్ అని అందరికి ఆ గ్రేడ్లు ఎలా వస్తారా? ఏ గ్రేడ్ చదువుకొని బాగా. అమ్మాయి నా కోసం లండన్ నుంచి ఏం తెచ్చావమ్మా? ఇది తెచ్చాను నాన్న. ఏంటమ్మా ఇది? మీ మీద శత్రువులు దాడి చేశారనుకో ఇది మోగుతుంది. ఓహో అవునా. నువ్వెవరి మీద దాడి చేసినా మోగితే నువ్వే సిగ్నల్ ఇచ్చి పిలిపించినట్టే చూసుకో కొంచెం, ఎందుకైనా మంచిది. వద్దమ్మా లోపలికి. అబ్బాయి నా కోసం ఏం తీసుకొచ్చావురా? నాన్న బాటిల్ తెచ్చా. అదిరా కొడుకు. గేట్ ఎలా ఉంది? పర్ఫ్యూమ్ బాటిల్ నాన్న, చెప్పేదాకేనవా? ఇలా దొరికినవన్నీ ఎత్తి ఎత్తే ఎంత ఎత్తయింది ఇది. నాన్న ఇంటికి వెళ్ళిపోదామా? పద. చాలా రోజులైంది. మన ఇల్లు అన్ని ఇక్కడే ఉంటాయి ఏంటో. అరే అబ్బాయి నువ్వు నా కిడ్డురా, మిస్ అయినందుకు చాలా చాలా బాధగా ఉందిరా. నీ బాధ కిడ్నీని మిస్ అవుతున్నందుకు కాదు, ఈవెంట్లు లేక ఫుడ్ని మిస్ అవుతున్నందుకు తెలుసు. అమ్మాయి కుడుకాలు లోపల పెట్టినాడమ్మా, అంత శుభం జరుగుతుంది. మన గుడికాయలు పెట్టి వెళ్ళి ఏం బొక్క జరిగింది? నాన్న అమ్మ ఎక్కడ? ఏంటమ్మా ఇలా అయిపోయా? నువ్వు లండన్ లో బాగుండాలని రోజు పూజలు చేస్తున్నానమ్మా. పూజ చేస్తే బాగానే ఉండేది, మరి చేసినట్టుంది అమ్మ. ఏంటో సడన్ గా అమ్మాయి వచ్చేసేపాటికి ఒక్కసారిగా చేతులు ఆడతలేదు, కాళ్ళు ఆడట్లేదు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఊపిరి కూడా ఆడట్లేదు, చూడట్లే. మీ ఇంట్లో మాటలు మాకు వినపడకూడదు, మీ ఇంట్లో మాటలు కూడా మాకు వినపడకూడదు. ఇంకా నయ్యం మనందరం మాటలు వాళ్ళకి వినపడకూడదు. అందులో
వాడు అరుస్తున్నాడు రా. కుక్క అరిచింది అనుకో నాన్న. వాడు అరుచరుడు కూడా అరుస్తున్నాడు రా. కుక్క పిల్ల అరిచింది అనుకో నాన్న. నాకు అరవాలనుందిరా. అరిచే అడవితో అరిచింది అనుకుంటారు. నాన్నని కూడా భయం లేదంట్రా. టైం లేదు నాన్న, వెళ్ళండి నాన్న, లోపలికి వెళ్ళండి, మీరు చూసుకుంటా కదా. అరే కాసేపు డార్లింగ్. నీళ్ళు బంగారంగాను నా రవ్వల కొండ నీ ఒళ్ళో బందీనవుతాను నీ ఒళ్ళో ఉల్లాసంగాను నా గవ్వల దండ కౌగిల్లో వందేలుంటాను. ఇదిగో మేము ఆల్రెడీ లండన్ లో ప్రేమించుకున్నాం, కానీ వీళ్ళకి తెలియదు ఆ విషయం. అదే ఇదిగో, ఏంటి లండన్ లో ఎంత ప్రేమించుకున్నా చూసే ఇక్కడ ప్రేమ తగ్గిపోయింది. అదేం లేదు, అది చూడు నా కళ్ళలో చూడు ఎంత ప్రేమగా ఉందో. ఏంటి అవి కల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లా? ఒళ్ళుతో పాటు కళ్ళు కూడా పెంచేస్తున్నావా? ఇదిగో ఇక్కడ అవ్వదు. ఏంటది? అదే ఇక్కడ ప్రేమించుకోవడం అవ్వదు. ఇక్కడ అవ్వదు. ఆయన చూడు అవ్వదంటే ఎందుకు అవ్వదు? మనం ఒక ప్లాన్ వేద్దాం, తిరుపతికి వెళ్దాం. ట్రైన్ లో అందరం ఒక చోట కూర్చొని ఇద్దరం ఎదురెదురుగా చూసుకున్నా. ఓకే నానా. నానా చెప్పమ్మా. అదే నేను లండన్ నుంచి వచ్చాక తిరుపతి తీసుకెళ్తా అన్నావు కదా, ఈ రోజు వెళ్దాం నానా. అలాగేనమ్మా. నానా ఏంట్రా నాన్న, తిరుపతే కదా, స్క్రిప్ట్ మీద పట్టున్నది నీకు ఒక్కడికే నాన్న. నానా తిరుపతి వెళ్ళిపోదాం, ట్రైన్ కి వెళ్దాం పదండి. రండి, అవి కూడా ఇక్కడే ఉంటది. మొత్తానికి రైల్వే స్టేషన్ ట్రైన్ కూడా ఎక్కేసాం. ట్రైన్ స్టార్ట్ అయింది నాన్న. నానా నాకు ఒక డౌట్, ఈ ట్రైన్ పొగతో నడుస్తుందా లేకపోతే కరెంట్ తో నడుస్తుందా? అది నాన్న అడగకూడదమ్మా, అమ్మని అడగాలి. చూడు పొగతోనే నడుస్తుంది. కాంతం, గుడికి వెళ్తున్నాం కదా, గుడిలో స్వామిని ఏమని కోరుకుంటావు? నువ్వు గుడి వెనక నా స్వామి వేషాలు మానుకోమని కోరుకుంటా. మాటలు జాగ్రత్తగా రాని, మా ఆయన హీరో. మామూలు హీరో కాదు, తెలుసు అందరికి. ఆడు అలాగంటాడు కానీ మన కేరళ వెళ్ళినప్పుడు ఫోటో తీసుకున్నానే, చూడు ఎంత బాగా వచ్చిందో. ఫోటో చాలా బాగుంది కానీ ఎవరిదో ఫ్యామిలీ అడ్డంగా ఉందండి. ఎవరిదో కాదు, ఆడిదే రెండో ఫ్యామిలీ. అలా ఉడితే అలాగంటాడు కానీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలమ్మా? నాకా నానా పంచులు బాగా వేయాలి, డాన్స్ కొంచెం అలా ఇలా చేసినా పర్లేదు, కొంచెం పొట్టు ఉండాలి నాన్న. అలాంటి నీకు ఎందుకమ్మా? ఏం స్కిట్ పేమెంట్ వద్దా అమ్మా? అలాంటి చేసుకోమ్మా. నువ్వు ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నావు? ఎపిసోడ్ ఒక అమ్మాయి వస్తుంది, ఏ అమ్మాయి అని చెప్పండి నాన్న. అలా కాదురా, రియల్ గా చేసుకోవడానికి రా. నేను రియల్ గా చేసుకోవడానికి ఫోన్ చేస్తున్నా. స్కిట్టే కదా, డేట్ చెప్పండి వచ్చేస్తాం అంటున్నారు వాళ్ళు. ఏం చేయమంటావు? అన్ని అలా జరిగిపోతున్నాయి. బేగంపేట స్టేషన్ వచ్చేసిందయ్యో. మీరు వస్తున్నారా? రండి. కొంచెంసేపు ట్రైన్ మిస్ అయిపోయావు. మీరు మిస్ అయినది అసలు మిస్ అవ్వదు, దానికి తెలిసి ఎప్పుడు ఏ టైమింగ్ ఏంటి, ఎప్పుడు ఎక్కాలి అన్ని తెలుసు. రండి. హలో, నా సీట్ లో కూర్చున్నాయంటే లేగు. ఇక్కడ నీకు కూడా పర్మనెంట్ సీట్లు ఉన్నాయి. టీసీకి దీనికి మాత్రమే ఉంటాయి, రెగ్యులర్ కదా వాళ్ళు. మీరు లేండి, కూర్చోండి. కొరివి దెయ్యానికి కొరియోగ్రాఫర్ పడిపోవడం ఏంటి మాస్టర్? ఏడైనా ఉందా ఇది? ఏమనుకున్నా, అదే ఈ సైడ్ నుంచి చూస్తే అచ్చం కాజల్ అగర్వాల్ లేదు, ఈ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంది, నిధి అగర్వాల్ లేదు. నాకెందుకో మీకు అన్ని సైడ్లు ముసుగుపోయాయి అనిపిస్తుంది మాస్టర్. అయినా మీరేంటి మాస్టర్, మీరు ట్రైన్ లో రావడం ఏంటి? యాక్చువల్ ఫ్లైట్ లో వెళ్దామని చెప్పాను దీనికి, ఇదో కార్ లో వెళ్దామని చెప్పింది. దానికి రన్వే కంటే హైవేనే బాగా ఇంపార్టెంట్, అలాంటివి అడుగుతుంటది. అవును కానీ ఇందా నుంచి చూస్తున్నా, ట్రైన్ లో వెళ్తే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? నాతో ఏం లేదమ్మా, నీతోనే. చూసా అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు ఆయన. అమ్మా టికెట్ అమ్మా, టికెట్. సార్ మీరు అమ్మడు కుమ్ముడు సరిగా చెప్పరా? అది అమ్మడు కుమ్ముడు సాంగ్ చేశారు కదా, అను కంప్లీట్ చేయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇక్కడెక్కడే తిరుగుతుంటాడమ్మా, ఏదో ఎత్తుంటారండి. మాటలు పట్టించుకోకండి మాస్టర్. నాకు అంటే మీ డీలో చాలా బాగుంటుంది, మీ పక్కన ప్రియమణి గారు అసలు. గుహొస్తుంది. ఫస్ట్ గుహ వచ్చేస్తున్నాయో, గుహ వచ్చేసింది. మాస్టర్ మీరు మామూలు రొమాంటిక్ కాదు. అయ్యో బాబాయ్, అది చూడు అంత సిగ్గుపడిపోతుందో. రెండో గుహ వస్తుంది. బాబాయ్ ఏంటి ముద్దులా ఎలుకలా ఎంత సౌండ్ వస్తున్నాయి? ఓరే బాబోయ్ మాస్టర్ మీరు మనమధురని విన్నాం తప్ప ఫస్ట్ టైం చూస్తున్నా మాస్టర్. మూడో గో వస్తుంది.
రొమాంటిక్ అని అడగని నా లవర్ని లేపుకుపోయాడా? ఆరిపోతే పోయాలి, నేను ఉన్నానుగా. నువ్వు ఉన్నది ఎక్కడే? ఉన్నది ఎక్కడ? నువ్వు పక్కపో. నా లవర్ రా అది, ఏది ఎక్కడ? పోహాలరా నీతో కంటే అతనితో. ఏమే ఎక్కడ తెచ్చావు? ఆయన తెలిపోయావా? మాస్టర్ అన్నిట్లో మీద చాలా న్యాచురల్ గా ఉండింది. చెప్పండి ఎలా అనిపించింది? అది ఎప్పుడు చేసినా చాలా బాగుంటది అది. థ్యాంక్ యూ మాస్టర్. అది మాకు కూడా కరెక్ట్ తన స్టేజ్ మీద ఎక్కేటప్పుడు చెప్పాడు ఇలా రావాలి రావాలి అని చెప్పి మాకు క్యూ ఇస్తున్నాడు. బేగం బ్యాడ్ వచ్చింది అని. చాలా బాగుంది అది. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరు అంటే ఫ్యాక్షనిస్టులు కొట్టుకోవటం, ఒకరి కూతురు ఆమె ఒకరి కొడుకు నువ్వు, మీ ఇద్దరు లవ్ చేయటం, ఫైనల్ లో వేరే ఎవరో ఒక దుర్మార్గుడు వచ్చి అమ్మాయిని తీసుకెళ్లిపోవటం. దుర్మార్గుడు చాలా మంచోడు మాస్టర్. మంచోడా? అయితే ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది అది. మీరు బాగా చేశారండి. మనో గారు ఏది తీసుకున్నా నావెల్టీగా చేయటం ఆది గారి స్టైల్ చాలా బాగుంది. లండన్ నుంచి ప్రేమికురాలని ఫ్యాక్షన్ కొంపల్లో ఓకే చేసి పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చి ఆయన ఎందుకు పిలిచారండి బాబు? మాస్టర్ గారు వచ్చాడు, ఫినిష్ అయిపోయింది మ్యాటర్. 3వ గుహలోకి ఫినిష్. హిలేరియస్ కామెడీ, ఫెంటాస్టిక్.